హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు అయితే మా కాలనీలో అయితే గణేష్ నిమజ్జనం అయితే జరుగుతుంది. సో ఇక్కడైతే మా గణేష్ని అయితే ట్రాక్టర్లో అయితే పెట్టేశారు. సో ఇప్పుడైతే మెయిన్ పొజిషన్లో ఉంటుంది. సో మేమైతే చాలా ఎంజాయ్ చేసిపోతున్నాము. మీరు కూడా వీడియోని చూసి ఎంజాయ్ చేస్తారని అయితే అనుకుంటున్నాను గైస్. సో ఇక్కడైతే మా గణేష్ని అయితే బాగా డెకరేషన్ అయితే చేశారు. ట్రాక్టర్కి మొత్తం పూలతోటి అండ్ గంధం ఇట్లాంటివన్నీ పెట్టాడు. అండ్ సో మేము అందరం అయితే డిఫరెంట్ కాస్ట్యూమ్స్ చేసుకున్నాము, ఏజ్ బట్టి సైజ్ బట్టి అనమాట. సో మా గణేష్ అయితే ట్రాక్టర్లోకి వెళ్ళిపోయారు. అండ్ ఇప్పుడైతే మా పార్టీ అయితే స్టార్ట్ కాబోతుంది. సో ఒకరైతే ఒక ఆంటీ అయితే వచ్చి ఇప్పుడైతే దుమ్ము లేపేస్తాం. మేమైతే గణపతి పూజ అయితే చేశారు. ట్రాక్టర్కి మంచి ఇట్లా డెకరేషన్ అలాంటివన్నీ అయితే చేశారు. చాలా బాగుంది కదా ఇక్కడ. అండ్ ఆల్సో లైటింగ్స్ కూడా పెట్టారన్నమాట. లాస్ట్ ఇయర్ కానీ ఇయర్ అయితే మేము చాలా ఎంజాయ్ చేసామని అయితే అనుకుంటున్నాను. సో ఇప్పుడైతే ఇక్కడ వాళ్ళు అన్ని పొజిషన్స్ సెట్ చేస్తారు. దాని తర్వాత మేమైతే డాన్సింగ్. సో అందరైతే వస్తున్నారు దేవుని దగ్గరికి. అప్పట్లోపు అయితే మేము ప్లానింగ్స్ చేస్తున్నాము. సో ఇక్కడైతే మా కాలనీలో అందరూ హ్యూమన్స్ అయితే ఫొటోస్ దిగుతున్నారు. మేము దిగలేము, ఎందుకంటే మా టైం వచ్చినప్పుడు మేము దిగుతాం. కానీ కొంతమంది అయితే దిగారు. సో అందరైతే సేమ్ కట్టుకున్నారు. కానీ కొంతమంది శారీ తీసుకోలేదు కాబట్టి డిఫరెంట్గా కట్టుకున్నారు. అయినా కూడా గ్రీన్ కాబట్టి మ్యాచింగ్ అయితే అయింది కదా. చాలా బాగున్నాయి కదా, ఇదందరూ చాలా బాగుంది కూడా. సో చూసారు కదా ఎంత బాగుంది. కొద్దిసేపు లైట్స్ అయితే ఆఫ్ చేసేసారు. లైట్స్ ఉన్నప్పుడు బాగుండే. సో ఇప్పుడైతే మా టర్న్ వచ్చింది. మేమైతే జై బోలో గణేష్ మహారాజ్కి జై అని అయితే కొన్ని ఫొటోస్ అయితే దిగుతున్నాము. అండ్ ఇక్కడైతే మా డాడీ వాళ్ళు అన్నమాట, అంటే బాయ్స్ అంటే మెన్స్ వాళ్ళు. ఇక్కడైతే వాళ్ళకి గణేష్ రిబ్బన్స్ అయితే కట్టుకున్నారు. ఇలా అందరైతే బాయ్స్ మెన్స్ వాళ్ళు అందరైతే ఇలా అయితే కట్టుకున్నారు అనమాట. సో ఇక్కడైతే మా మామ అన్నమాట. సో ఇది గైస్, మా డాడీ అయితే సెంటర్లో ఉన్నాడు. మేమైతే ఇక్కడైతే మాకు సెల్ఫీ తీసుకున్నాం వాళ్ళకి. సో అందరు ఇలా అయితే ఫొటోస్ అయితే తీసుకున్నాము. దాని తర్వాత మేము ఎంజాయ్ చేయడం స్టార్ట్ అవుతుంది. దేవుడు చాలా ఎంజాయ్ చేశారని మేమైతే అనుకుంటున్నాము. సో ఇక్కడైతే వాళ్ళ సెల్ఫీ తీసేశారు. అండ్ నెక్స్ట్ ఇక్కడైతే మా బుజ్జి గణేషుని చూడండి ఎంత బాగున్నాడో కదా. సో ఇక్కడ అంతా ఎంత అంటే షార్ట్ దగ్గర చేశాను. ఇక్కడ ప్రజ్ఞ ప్రసాదం తింటుంది. సో ఇక్కడ అందరితో ప్రసాదాలు తింటున్నారు. ప్రసాదం అయిపోయినాక డాన్సింగ్ అంతే. సో ఇక్కడ మా గణేశుడు. ఇక్కడైతే వేలం పాట అయితే జరుగుతుంది. వేలం పాటలో చాలామంది పార్టిసిపేట్ అయ్యారు. లాస్ట్కి ఎవరు ఎక్కువ చెప్తే వాళ్ళే విన్నర్, అంతేగా. సో ఇక్కడైతే వేలం పాట జరుగుతుంటే కొన్ని సాంగ్స్ అయితే పెట్టారు. లక్కీ డ్యాన్స్ చేస్తుంది. సో ఇక్కడ వేలం పాటలో ఒక అంకుల్ అయితే విన్ అయ్యాడు, గెలిచాడు. సో అతనికైతే వీళ్ళు లడ్డు అయితే ఇస్తున్నారు. సో ఈ అంకుల్ వాళ్ళే. సో వీళ్ళేనమాట. సో ఇక్కడైతే అందరు బొట్టు అయితే పెట్టేశారు, బొట్టు పెట్టారు. దాని తర్వాత ఇదే గైస్ మా లడ్డు. దాని తర్వాత లడ్డు ఇచ్చారు. చదువు కూడా మీరు చూడండి. చిన్న గణపతి కూడా పెట్టాడు మా బాయ్స్ వాళ్ళు. కానీ నిమజ్జనం వీడియో అయితే నేను తీయలేదు. సో చూడండి, వీళ్ళకైతే శాల్వా కప్ అయితే నెక్స్ట్ లడ్డు వాళ్ళకి ఇచ్చేస్తారు. వీళ్ళైతే ఫోటోస్ తీసుకున్నారు. సో ఇప్పుడైతే మా లడ్డుకి కూడా శాల్వా కప్పేస్తున్నారు. దాని కప్పి నెత్తి మీద అంటే తలపైన పెట్టుకొని ఇంటి దాకా దేవుని పూజలో పెట్టేసేయాలి. సో ఇక్కడ అయితే ఇస్తున్నారు. మందరం అయితే జై బోలో గణేష్ మహారాజ్కి జై అని అయితే అడుగుతున్నాము. అండ్ ఆ లైటింగ్స్ ఇవన్నీ చాలా బాగా వచ్చాయి కదా. ఆ లైటింగ్స్ వల్లనే ఫొటోస్ బాగా వచ్చాయి. సో అక్కడైతే అందరైతే లడ్డూనైతే ఇచ్చేసారు కొంతమంది. సో నెక్స్ట్ వీళ్ళు ఇంకొకసారి అయితే దిగుతున్నారు. ముందువే ఇంకొక మంచిగా అయితే దిగుతున్నారు. ఇంకొక
ఒక్కొక్కరైతే మెల్లగా యాడ్ అవుతున్నారు. సో వీళ్ళతో కలిసి అయితే దిగారు. సో ఇది గణేషుని చూడండి, నేను ఎక్కి మరి గణేషుని అయితే వీడియో తీశాను. సో ఇక్కడైతే మా చిన్నపిల్లలు డ్యాన్సింగ్ చేస్తున్నారు గైస్. చిన్నపిల్లలు అంటే ఫస్ట్ నుండి థర్డ్ దాకా అంత ఏజ్. చూసారా చాలామంది ఎంత బాగా చేస్తున్నారు. యాక్చువల్గా నా డ్రెస్ అలాంటిదో అంటే అక్కడ చిన్నపిల్లలు వేసుకున్నాను కదా, ఆ కలరు ఆ సైజ్ లేకుండే. సో నేనైతే వైట్ వేసుకున్నాను. చాలామంది వైట్ వేసుకున్నాను కాబట్టి నేను కూడా వైట్ వేసుకున్నాను. ఏం కదా అని వేసుకున్నాను. సో అప్కమింగ్ వీడియోస్లో మేమైతే డ్యాన్సింగ్ చేస్తాము. సో ఇప్పుడు మేమైతే డ్యాన్స్ చేస్తే చాలామంది నన్నైతే అప్రిషియేట్ చేశారు. డ్యాన్స్ అని పిలిచారు. ఎందుకంటే నేను అంత మంచిగా చేస్తున్నా. బికాస్ ఆఫ్ మై డాన్సింగ్ అండ్ మై స్కిల్ ఓన్లీ ఐ ఓపెన్ దిస్ ఛానల్. మీ ఫేవరెట్ ఫెస్టివల్ ఏంటో కింద కామెంట్ చేయండి. నా ఫేవరెట్ ఫెస్టివల్ ఏంటి అంటే వినాయక చతుర్థి గైస్ అండ్ హోలీ. నాకైతే వినాయకుడిని తయారు చేయడం అంటే చాలా ఇష్టం. బట్ నేనైతే వినాయకుడిని ఈసారైతే తయారు చేయలేను, కానీ వెజిటేబుల్స్ ఉంటే మా స్కూల్లో తయారు చేస్తాను. మీకు ఆ పిక్చర్ పోస్ట్లో పెడతాను. సో ఇక్కడైతే మా చిన్నపిల్లలు అయితే ఏమన్నా డాన్స్ చేస్తున్నారు చూడండి. సో వీళ్ళ డ్యాన్స్ అయిపోతే మా డ్యాన్స్ ఎప్పుడు వస్తా అనుకున్నాం. ఇప్పుడు మా డ్యాన్స్ అవుతుంది. ఏం సాంగ్ అంటే రాను బొమ్మకి రాను. ఈ సాంగ్ మీద అయితే మేము డ్యాన్సులు ఫుల్ చేసాము. మెల్లమెల్లగా అందరు అయితే యాడ్ అవుతున్నారు. ఫస్ట్ మేము ముగ్గురం చేస్తే దాని తర్వాత అందరు వస్తారు కాబట్టి అట్లా మేము ముగ్గురం వెళ్ళాము. మా తన్మయ్యకి అయితే అసలు ఓపిక కూడా లేకుండా డ్యాన్స్ చేయాలంటే. సో మేము ఇలా అయితే ఫుల్ డ్యాన్సింగ్ చేస్తూనే ఉన్నాము. చూసారా ఎంత బాగా అయితే చిన్నపిల్లలు వేస్తారు. ఇంకా మేమైతే చేసాము. చాలా బాగుంది కదా. దాని తర్వాత పెద్దోళ్ళు కోలాటం ఆడారు. లాస్ట్కి ఏమో పెద్దోళ్ళు కోలాటం ఆడకుండా మా లెక్క ఫోక్ సాంగ్స్ డ్యాన్స్ చేశారు. అది కూడా నెక్స్ట్ వీడియోస్లలో మీకు కనిపిస్తుంది. చూడండి మేమైతే డ్యాన్స్ చేస్తున్నాం. మా తన్మయ్య కోపిక లేదు, లేజీ అయిపోయింది. ఇక్కడ మేము కోలాలు ఆడుతున్నాము. ఆ చిన్నపిల్లల మధ్యలో రావడం వల్ల మా లైన్ డిస్టర్బ్ అయిపోయింది. సో వీళ్ళైతే మేము ఫుల్ ఎంజాయ్ చేసాము. సో ఇక్కడైతే పెద్దవాళ్ళు అయితే కోలాలు ఆడుతున్నారు. నేనైతే ట్రాక్టర్ పైకి ఎక్కి మరి వీడియోని తీసాను. చూసారు కదా అందరూ మెల్లమెల్లగా యాడ్ అవుతున్నారు, కోలాలు ఆడుతున్నారు. చూసారు కదా ఎంత బాగుందో. ఒక లైటింగ్స్ అయితే పెట్టారు, కనిపిస్తున్నాయి కదా, అన్ని కలర్స్ చేంజ్ అవుతున్నాయి. సో చూడండి చాలా బాగా ఆడారు వీళ్ళైతే కోలాలు. ఎవ్రీ ఇయర్ కన్నా ఈ ఇయర్ బాగా ఎంజాయ్ చేసాము. మీరు ఎలా ఎంజాయ్ చేశారో కామెంట్ చేయండి. ఇక్కడ నేను మధ్యలోకి వచ్చి అందరికైతే వీడియో తీశాను. చూసారా మా గణేశుడు వీళ్ళైతే కొలరాడుతున్నారు. వీళ్ళ మధ్య నుంచి నాకు టక్కని బయటకు వచ్చేసి వీళ్ళనైతే వీడియో తీస్తున్నాను. సో బాగా వీడియో తీసి అలిసిపోయాను. నేనైతే ఫుల్ డాన్సింగ్ 10 o'clock దాకా 12 o'clock దాకా అయితే నేనైతే ఫుల్ డాన్స్ చేశాను. 1 అట్లయితే పన్నాను. అంత డాన్స్ ఎంజాయ్ చేశాను. మరి లాస్ట్ ఇయర్ అయితే 10 o'clockకే వెళ్ళిపోయాము. మళ్ళీ వాళ్ళే ఎంజాయ్ చేశారు. సో ఈ ఇయర్ మేమైతే ఫుల్ ఎంజాయ్ చేసాము. ఆడవాళ్ళందరూ అంటే ఉమెన్స్ అందరు కలిసి బాగా డాన్స్ చేశారు. చూడండి సో నేనైతే టాప్లోకి ఎక్కడైతే వీడియో తీశాను. బాగా వచ్చినాయి కదా. ముందైతే ఒకటే స్టెప్ చేసేటోళ్ళు వీళ్ళు, ఇప్పుడు ఒక స్టెప్ని మారుస్తున్నారు. సో ఇక్కడైతే కలర్స్ అయితే చేంజ్ అవుతున్నాయి అండ్ ఆల్సో బాగుంది. ఆ కలర్కి తగ్గట్లే చాలా బాగుంది కదా గైస్. మా గర్ల్స్ అయితే డాన్సింగ్లో చాలా ఎంజాయ్ చేశారు. సో మేమైతే చాలా అంటే చాలా ఎంజాయ్ చేసాము. నేనైతే పదే చెప్తున్నాను అంటే ఎంత ఎంజాయ్ చేశాను మీరు తెలుసుకోండి. సో వీళ్ళైతే కోలలు ఆడుతూనే ఉన్నారు. లాస్ట్కి మేము ఒక కొద్దిసేపు డ్యాన్స్ చేసాము. ఆ వీడియో కూడా మీకు పెడతాను చూడండి. అలాగే ఎంతమంది ఎంతసేపు డ్యాన్స్ ఎంజాయ్ అవన్నీ చేశారో కింద కామెంట్ అయితే చేయండి.
సో మా గల్లీ గణేష్ని చూసారు కదా ఎంత బాగుందో. మేమైతే ఫుల్గా మా దేవునికి పూజలు అయితే చేసి ఇవన్నీ స్టార్ట్ చేసాము. ఎందుకంటే ఎనర్జీ ఉండాలి కాబట్టి కొంచెం రెస్ట్ తీసుకొని కొలలు ఆడుతున్నారు వీళ్ళు. ఇక్కడ వీళ్ళు అయితే పాటల మీద పాటలు చేంజ్ చేసుకుంటూ ఆల్మోస్ట్ అప్ టు 30 minutes అలాగైతే వాళ్ళు చేస్తూనే ఉన్నారు. సో వీళ్ళు డాన్సింగ్ అయిపోయినాక మా కోలలాట అయితే వచ్చింది. ఆ చిన్నపిల్లలు రావడం వల్ల వాళ్ళకి ఇక్కడ తాకి అని మా లైన్ని డిస్టర్బ్ అయితే చేసుకున్నాం మా లైన్ని. సో ఇక్కడ మా లైన్ అయితే డిస్టర్బ్ అయిపోతుంది కాబట్టి మేము ఏం చేయలేక అట్లనే డాన్సింగ్ అయితే చేసుకుంటున్నాము. మేమైతే మాకైతే ఎక్కువ స్టెప్స్ తెలియవు కోలలలో అయితే. మేము మా మమ్మీ వాళ్ళ దగ్గర నుండి చూస్తూ మేమైతే స్టెప్స్ అయితే కొన్ని అయితే చేసాము. అయినా కానీ చాలా బాగానే చేసాము మేమైతే. చూడండి ఇక్కడ చాలామంది అయితే మిస్ అయ్యారు. అండ్ ఇంకొకసారి అయితే మేము అందరం కలిసి కచ్చబాదనం చౌకగా చేసినాం. సో ఇప్పుడు చెప్పాను కదా మా కోలలు ఆడకుండా వీళ్ళైతే డ్యాన్స్ చేస్తున్నారని చెప్పాను కదా. ఇదే టైంలో నన్ను చూసి వీళ్ళందరూ అయితే చేయడం స్టార్ట్ చేశారు. నేను రాధాకారు నిల్చున్నాను చూడండి. నన్ను అయితే అందరూ డ్యాన్స్ అయితే అని అన్నారు. నేనైతే చాలా హ్యాపీ అయిపోయినా. దేవుడు నాకైతే ఒక మంచి గిఫ్ట్ ఇచ్చాడని నేనైతే అనుకుంటున్నాను. అండ్ ఆల్సో మీ దగ్గర వినాయకుడి నిమజ్జనం ఎలా జరిగిందో కామెంట్ చేయండి ప్లీజ్ గైస్. మమ్మల్ని సపోర్ట్ చేయండి. చాలామందికి ఎలా సపోర్ట్ చేస్తారో మమ్మల్ని కూడా అలాగే సపోర్ట్ చేయండి గైస్. మేము కూడా సక్సెస్ కావాలని కోరుకుంటాము కదా. ప్లీజ్ మీ కోఆపరేట్తో ఉంటే మేము ఉండగలము. ప్లీజ్ గైస్ అందరికీ ఎలా సపోర్ట్ చేస్తే మాకు అలాగే సపోర్ట్ చేయండి. ఇక్కడ మేమైతే డాన్సింగ్ దుప్పేసినాం. మా బాయ్స్ అంటున్నారు అప్పటి నుంచి మీరే చేస్తున్నారు, మేము చేయొద్దా అంటే మేమే చేస్తాం కదా అని మేమే ఏదో డైలాగ్ కొట్టేస్తాం. సో ఇక్కడైతే ఉమెన్స్ తోటి గర్ల్స్ చేస్తున్నారు, అంటే పిల్లలతో పెద్దవాళ్ళు డ్యాన్స్ బాగా చేస్తున్నారు. సో చూసారు కదా ఇక్కడ నేను ఏ స్టెప్ వేసినా వాళ్ళు కూడా అదే స్టెప్ చేశారు. నేను అబద్ధం చెప్పట్లేదు చూడండి. ఐ థింక్ ఇట్ ఈస్ ఓన్లీ అ గాడ్ గిఫ్ట్ అనుకున్నాను. నాకు దేవుడే చేశాడు. నా పేరు అంటే నేను అందరి ముందు ఫేమస్ అయిపోయాను. ఏ డ్యాన్స్ వచ్చావా అని అలా తీసేశారు. ఏమో గైస్ దేవుడు అంటేనే అతని హిస్టరీ తెలుసుకోవాలన్నంత హ్యాపీ వస్తుంది. మీరు కూడా అంతేనా చెప్పండి. సో ఇక్కడ మేమైతే బాగా డాన్సింగ్ చేసి అయితే అలసిపోయాను. నేనైతే ఆల్మోస్ట్లీ ఒక 2, 3, 4, 5 సాంగ్స్కి డ్యాన్స్ అయితే చేశాను. నాన్ స్టాప్గా డాన్సింగ్ అయితే చేశాను నాన్ స్టాప్. అది కూడా పాట పెట్టేటప్పుడు ఏదో కొద్దిగా రిలాక్స్ తీసుకుందాం అనుకుంటే కూడా అస్సలు కావట్లేదు. లెవ్వు అనుకుంటున్నారు. సో ఇక్కడ మేమైతే డాన్సింగ్ చెప్పా కదా దుప్పేసామని. సో చూడండి మేమైతే చాలా బాగా చేసాము. ఇక్కడైతే ఎర్ర నువ్వులు కట్టి డ్యాన్స్ అయితే చేసాము. చూడండి స్టెప్పులు ఏమైనా వస్తాయా చూడండి. కదా ఎంత బాగుంది. ఇప్పుడైతే చిన్నపిల్లలు అయితే డ్యాన్స్ చేయనన్నా కూడా చేయలేరు. ఈ డాన్స్ చేసి లాస్ట్గా వాటర్ ఖాళీ ఫేస్ వాష్ చేసుకుని ఇంకొక సాంగ్కి డ్యాన్స్ చేసాము మళ్ళా. సో చూడండి ఇప్పుడైతే చూడండి ఇది ఏం సాంగ్ వచ్చింది. ఆ సాంగ్ పేరు ఏంటి అంటే రారా ముద్దుల బాబాయ్ చాలా పండుగ ఉంది కదా డాన్స్ అనమాట ఇది. సో ఇప్పుడు వీళ్ళు కోలలు ఆడారనమాట. ఇంతకుముందు కోలలు ఆడారు. ఆ వీడియోని క్యాప్చర్ చేసి లాస్ట్కి ఎండ్ అయితే చేశాను. సో మేమైతే జోరుదాం ఎంజాయ్ చేసినాం మా మమ్మీ వాళ్ళందరూ. నేను నార్మల్గా డాన్సింగ్ చేస్తున్నప్పుడు మా మమ్మీ వాళ్ళు లేకుండే బికాజ్ ఆఫ్ బయటికి వెళ్ళారు, వంటింటికి వెళ్ళారు. సో నేను మా చెల్లి ఉన్నాము. అది బాగా ఎంజాయ్ చేశాను. నేనైతే నేను ఇంటికి వెళ్ళాను మళ్ళీ దేవుడు నాకు ఆయన దగ్గరికి రప్పించుకున్నాడు. అంత ఇష్టం నాకు దేవుడు అంటే. సో వీడైతే కోలలు ఆడుతూనే ఉన్నాడు అనమాట.
సో వీళ్ళైతే ఏమన్నా ఎంజాయ్ చేసిర్రా, కొలాడుతూనే ఉన్నారు. వాళ్ళని బాయ్స్ అంటుర్రు. ఫస్ట్ బాయ్స్ అయితే డ్యాన్స్ చేస్తారు, ఇప్పుడు మేము చేస్తామండి. అయితే వాళ్ళ సాంగ్స్కి మేము కూడా చేసినాము. వాళ్ళు ఏమంటారు అంటే మా ప్లేస్ని మొత్తం కబ్జా చేసి ఇచ్చారు అని అంటున్నాడు. బాయ్స్ అయితే ఫుల్ కామెడీ చేస్తారు మా కాలనీలో. అయితే మీ కాలనీ పేరు ఏంటో మాకు చెప్పండి. మా కాలనీ పేరు ఏంటంటే శ్రీ సాయి వెంకటేశ్వరాయ ఇంట్లో. లాస్ట్ ఇయర్ కన్నా ఈ ఇయర్ అయితే లైటింగ్స్ పెట్టారు, ఎక్కువసేపు డ్యాన్స్ చేశారు. లాస్ట్ ఇయర్ అయితే 10 దాకానే, అంటే 10-11 దాకానే డ్యాన్స్ చేసి రోడ్ ఏది షాప్ దాటినాకనే వాళ్ళైతే అంటే వెళ్ళిపోయారు. అక్కడ పక్కన వెళ్ళమని చెప్పారు. సో మేమైతే చాలా ఎంజాయ్ చేసాం. అండ్ బాయ్స్ కూడా ఎంజాయ్ చేశారు, కానీ ఆ టైంలో సో కోలలు అని చెప్పేసి టైం అయితే అప్పటికి అయిపోయింది. మేమైతే 7కి స్టార్ట్ చేస్తే 9కి వాళ్ళు కోలలు ఆటం అయిపోయింది. దాని తర్వాత డ్యాన్సింగ్ చేసాం. దాని తర్వాత కొద్ది ముంగటికి చేశారు గణేశుడు. సో అప్పటి నుంచి మాటలు వినిపిస్తుంది కదా. ఇప్పుడు ఒక సాంగ్స్ ఉంటే అయితే కంటిన్యూ చేసేద్దాం కొద్దిసేపు. వీళ్ళ డ్యాన్స్ అయితే ఇంకా కూడా అయిపోలేదు. ఏమన్నా డ్యాన్స్ చేశారు తెలుసా? అంటే ముందు వీడియోసే, కానీ లాస్ట్కి అయితే అప్లోడ్ చేశాను. సో గైస్ మేమైతే చాలా ఎంజాయ్ చేసాము. మీరు పోలల ఆట అయితే ఆడుతున్నారు చెప్పాను కదా. సో ఇది గైస్ వీడియో మీకు